నీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 1వ వచనము నుండి. మార్కు శుభవార్త 7వ అధ్యాయం 1వ వచనము నుండి. యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొయే భోజనము చేయుచున్నటను చూచిరి. పూర్వుల సాంప్రదాయము చొప్పున యూదులకు అందు ముఖ్యముగా పరిసయ్యులు చేతులు కడుగుకొనక భుజించు ఆచారము లేదు. అంగడి నుండి కొని తెచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పాన పాత్రలు, కంచు పాత్రలు శుభ్రపరపవలను ఆచారములు ఎన్నో కలవు. కనుక పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యుల పూర్వల సాంప్రదాయము లెక్క చెయ్యక మలిన హస్తముతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగిడెదరే కానీ వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. మానవులు ఏర్పరిచిన నియమాలను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞలను నిరాకరించి మానవుని నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. 14వ వచనము నుండి. పిదప ఆయన జన సమూహములను తిరిగి పిలిచి, మీరు విని గ్రహించుకొనగలరు అని చెప్పెను. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీయూ లేదు. కానీ లోపల నుండి బయలు వెడులనది మనుష్యుని అపవిత్రునిగా చేయును అని చెప్పెను. 21వ వచనం నుండి. ఎలయన హృదయము నుండి దురాలోచనలు, వేశ్య సంగమము, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము, ఇట్టి చెడు గుణములన్నీ మానవుని అంతరంగము నుండి వెలువడి అతనిని మలినపరచును అని పలికెను. ఇది ప్రభు యేసుక్రీస్తు సువిశేషము. సువిశేష బోధన వలన మన పాపములు క్షమించబడునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, యేసయ్య ఆరాధన. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆచారాలు ముఖ్యము కాదు, ఆజ్ఞలు చాలా ముఖ్యం. కనుక ఆచారాలకు మనం విలువ ఇవ్వకూడదు, ఆజ్ఞలకి మనము విలువ ఇవ్వాలి. అయితే ఆచారాలు ఏంటివి, ఆజ్ఞలు ఏంటివి? ఆచారాలు చాలా ఉన్నాయి, ఆచారాలు చాలా ఉన్నాయి. కనుక ఉదాహరణకి యూదుల ఆచారం ప్రకారం చేతులు కడుగుకోకుండా భోజనము చెయ్యకూడదు. యూదుల ఆచారం ప్రకారం అంగడిలో ఏదైనా కొని ఇంటికి తెస్తే దానిని శుద్ధి చేయాలి. యూదుల ఆచారం ప్రకారం కంచు పాత్ర, వెండి పాత్ర, బంగారపు పాత్ర, ఏ పాత్రలు కొన్నా వాటిని శుద్ధి చేసి మాత్రమే ఉపయోగించాలి. ఇలా చేతులు కడుక్కోకుండా అన్నము తిన్నా, చేతులు కాళ్ళు కడుక్కోకుండా ఇంటిలోనికి వచ్చినా,
సో శుద్ధి చేయకుండా అంగడిలో కొన్నది తిన్నా, శుద్ధి చేయకుండా ఏ పాత్రలను ఉపయోగించినా అది పాపం. ఎవరి ప్రకారం? యూదుల ఆచారం ప్రకారం. మరి యేసు ప్రభు వారు ఏమన్నారు? ఆచారాలు ముఖ్యమా, ఆజ్ఞలు ముఖ్యమా అనేది మనకు తెలియాలి. అందుకే దేవుని బిడ్డలారా, వాక్యమును మనం చూస్తే మార్కు శుభవార్త 7వ అధ్యాయం 8వ వచనం. అమ్మా, దేవుని ఆజ్ఞలను నిరాకరించి మానవుని నియమాలను అనుసరించుచు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆజ్ఞలను నిరాకరించిన వారు ఎవరు? మానవుని నియమాలను పాటించిన వారు ఎవరు? సో దేవుని ఆజ్ఞలను నిరాకరించిన వారు యూదులు, మానవుని నియమాలను పాటించిన వారు కూడా యూదులే. ఉదాహరణకి మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి చదివితే అక్కడ ఈ విధంగా ఉంది. యేసు తన 12 శిష్యులను మత్తయి 15:1 నుండి, అంతట యెరూషలేము నుండి కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చి, మీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుచున్నారు, వారు ఎట్లా ఇలా పురుగుల ఆచారమును మీరుచున్నారు అని అడిగారు. అందుకే యేసు, పురుగుల ఆచారము మీరు మాత్రము తల్లి దైవ జ్ఞానము దైవాజ్ఞలను మీరుటలేదా? ఎలైనా దేవుడు ఇట్లు ఆజ్ఞాపించను, నీ తల్లిని తండ్రిని గౌరవించము, తల్లిదండ్రులను మరణించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇక్కడ మనకి 2 రకాల ప్రజలు ఉన్నారు. మొదటి రకం 12 మంది శిష్యులు, రెండవ రకం ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు. 12 మంది శిష్యులు చేసింది ఏంటంటే చేతులు కడుగుకోకుండా భోజనం చేశారు. ధర్మశాస్త్ర బోధకులు ఏం చేశారు? తల్లిదండ్రులని అగౌరవపరిచారు. ఇప్పుడు దేవుని ముందు పెట్టిన పాపం ఏది? అయ్యా, మేము తల్లిదండ్రులను అగౌరవపరిచాము అని అంటున్నారా? మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అని చెప్పన్నారా? అంటే ధర్మశాస్త్ర బోధకులు దేనికి విలువ ఇచ్చారు? ఆచారాలకి ఎక్కువ విలువ ఇచ్చారా, లేక ఆజ్ఞలకు ఎక్కువ విలువ ఇచ్చారా? ఆచారాలకి. ఈ రోజున మనము దేనికి విలువ ఇస్తున్నాం? ఆచారాలకా, ఆజ్ఞలకా? ఆచారాలకే. కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రానిస్తారా? రానివ్వరు. చేతులు కడుక్కోకుండా అన్నం తిన్నిస్తారా? తినేరు. రైట్. పిల్లి ఎదురైతే శుభకార్యానికి వెళ్తారా? వెళ్ళరు. కుక్క అరిసిందనుకో భయపడతారు, అవునా? విధవరాలు ఎదురొచ్చిందనుకో ప్రయాణం స్టార్ట్ చేస్తారా? లేదు. పొద్దున్నే విధవరాలు మొహం మీరు చూస్తారా? వీటిని ఏమంటారు? ఆచారాలు. ఎవరైనా తుమ్మారడుకో, చిక్కును తుమ్మారడుకో ప్రయాణం స్టార్ట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు? కూర్చుంటారు. ఇవన్నీ బైబిల్లో ఎక్కడైనా ఉన్నాయా? మరి వేటిని ఆచరిస్తున్నాం? ఒకసారట కుటుంబం అంతా కలిసి శుభకార్యానికి బయలుదేరిందట. శుభకార్యానికి వెళుతూ ఉన్నారట. అయితే అందరూ ప్రారంభం కాగానే ఆ ఇంటి యజమానుడు అన్నాడట భార్యతో, ఆటో బయలుదేరబోతుంది, ఎదురు రామ్మా అన్నాడట. సో ఆటో బయలుదేరింది, ఎదురొచ్చారు. సో చక్కగా అందరూ ప్రయాణం వెళ్ళారు. దారి మధ్యలో స్త్రీలందరూ కలిసి టీ తాగారు. ఆటో నడుపుతున్న వ్యక్తి మాత్రం మందు తాగాడు. ప్రయాణం సాగుతూ ఉంది. ప్రయాణం సాగుతూ ఉంటే దారి మధ్యలో వాహనానికి యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు ఈ ఆటో డ్రైవర్ అంటారు, ఏమంట ఎదురొచ్చావు,
యాక్సిడెంట్ అయ్యింది అని అన్నాడే కానీ నేను మందు తాగాను యాక్సిడెంట్ అయింది అన్నాడా? ఇప్పుడు ఆటోలో ఉన్నవాళ్ళు అంటారు, పొద్దున్నే ఎవరి మొహం చూసావయ్యా నీకు యాక్సిడెంట్ అయ్యింది అని అంటారు. అయితే మనం చేసిన తప్పులు మాత్రం బయటికి కనపడేమో. మనం చేసిన తప్పు వల్ల ఏదైనా నష్టం జరిగితే ఆ తప్పును ఎదుటోళ్ళ మీద వేసి రుద్దుతాం. అంటే నువ్వు ఎదురొచ్చావు అందుకే నాకు దెబ్బ తగిలింది, పొద్దున్నే లెగగానే నీ మొహం చూసా అందుకే నాకు కీడు జరిగింది. అమ్మా, మొహంలో నష్టం లేదు, విధవరాలు ఎదురొచ్చినంత మాత్రాన మనకి ఏ కీడు జరగదు. శుద్ధి అనేది హృదయానికి సంబంధించిందే కానీ శరీరానికి సంబంధించింది కాదు. ఇప్పుడు కూడా మనలో చాలామంది తుమ్మితే కూర్చుంటారు, విధవరాలు ఎదురొస్తే వెనక్కి పోతారు. అవునా? పొద్దున్నే నా కూతురు మొహం చూడాలి, నా కొడుకు మొహం చూడాలి, అలాగా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆచారాలే కానీ ఆజ్ఞలైతే కాదు. ఈ ఆచారాల కోసం ఆజ్ఞలు మనం పక్కన పెట్టకూడదు. ఒకవేళ ఆజ్ఞలను ప్రక్కన పెట్టి ఆచారాలు ప్రకారం నువ్వు నడుచుకుంటే నువ్వు పెదవులతోనే ప్రభుని స్తుతిస్తున్నావు, నీ హృదయము దేవునికి దూరంగా ఉంది. ఆచారాలని అనుసరిస్తూ దైవాజ్ఞలను ప్రక్కన పెడితే నీ ఆరాధన దేవుడు ఆలకించడు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామా? మార్కు శుభవార్త 7వ అధ్యాయము 6వ వచనమును చదువుదాం. కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను, మీ జనులు కేవలం నన్ను పెదవులతో పొగిడెదరు కానీ మీ హృదయములు నాకు ఆచారాలను ఆచరిస్తూ ఆజ్ఞలను దూరం పెట్టే వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి, వారి పెదవులు లోకానికి దగ్గరగా ఉన్నాయి. ఇది మొదటిది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు ప్రయాణం స్టార్ట్ చేశారు అనుకుందాం. సో చక్కగా వెళ్ళారు, పిల్లి ఎదురైనా, కుక్క ఎదురైనా, పంది ఎదురైనా, ఏది ఎదురైనా కూడా మీరు చీ అన్నారు, గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేశారు. దేవుడు మీ ప్రార్థన వింటాడా? వింటాడా? విండా? వినడు. అంతే. తర్వాత వచనం చదువు, 7వ వచనం. మానవుడు ఏర్పరిచిన నియమాలను దైవ ప్రబోధములుగా బోధించుచున్నాడు, కావున వారు చేయు ఆరాధన. అంటే మనం చేసే ఆరాధన వ్యర్థమా కాదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఒక శుభకార్యానికి మేము బయలుదేరాం, ఒక బస్ పెట్టుకొని బయలుదేరాం. అందరం బస్సు ఎక్కి ప్రయాణం పోతుంటే కొంచెం ముందుకెళ్ళగానే ఆ శుభకార్యానికి యజమానుడు అంటాడు, ఆపండి, బస్సు ఆపండి అన్నాడు. బస్సు ఎందుకు ఆపాలి? ఒక్క 5 నిమిషాలు ఆపండి. ఎందుకు అంటే ఆవిడ తుమ్మింది అని. తుమ్మిన 5 నిమిషాలకి మళ్ళా బస్సు ప్రయాణం అయింది. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళగానే ఆపండి బస్సు అన్నారు. ఎందుకంటే ఆ మొండమో పాము మనకెదురు వచ్చింది, ఆపారు. ఇంకొంచెం ముందుకెళ్ళాక ఫాదర్ గారు ప్రార్థన స్టార్ట్ చేయండి అన్నారు. నేను చేయనన్నా. నేను ప్రార్థన ఎందుకు చేయనన్నాను అంటే తుమ్మితే నమ్మావు, అవునా? విధవరాలు ఎదురొస్తే నమ్మావు. ఇవి ఆచారాలే కానీ ఆజ్ఞలైతే కాదు. దేవుడేమన్నాడు? అన్ని విషయాలలో ప్రార్థన, ఆజ్ఞను ప్రక్కన పెట్టావు, తుమ్మును పట్టుకున్నావు, విధవరాలు ముఖాన్ని పట్టుకున్నావు. ఈ రోజున మనలో చాలామంది అట్లాగే ఉన్నారు. ఇంకొకసారి గృహప్రవేశానికి వెళ్ళాం. గృహప్రవేశం ఏం చేయాలి? గృహప్రవేశం ఎలా చేయాలి? ప్రార్థన చేసుకొని బైబిల్ పట్టుకొని ఇంట్లోకి వెళితే అది ఆశీర్వాదం. కానీ జాగ్రత్తగా వినండి, కానీ
గృహప్రవేశానికి అమ్మ గుమ్మడికాయ పగలగొట్టు. ఏ కాయ? గుమ్మడికాయ పైన ఎలాడా తీ. ఏంటివి? ఆచారాలు. దిష్టి తీ. ఏంటిది? ఆచారం. ఈ ఆచారాల వల్ల మనకు ఒరిగేదేది లేదు. అదే ప్రభు అన్నారు, ఆచారాలను అనుసరిస్తే నీ ప్రార్థన వ్యర్థం, నీ ఆరాధన వ్యర్థం. సో ఆచారాలు అనుసరించటం వల్ల నీ ప్రార్థన వ్యర్థం, నీ ఆరాధన కూడా వ్యర్థమే. సో కనుక దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సింది, నరుడు దేనికి విలువిస్తున్నాడు? ఆచారం. సరే, ఒక గృహం శంకుస్థాపన ఏంటి? సో ఇంటి శంకుస్థాపనకి నవధాన్యాలు, నవరత్నాలు, ఇంకా ఏదో అంటారు, వెండి, బంగారం, ఆవు పాలు, పసుపు, కుంకుమ, అరటిపండు, కొబ్బరికాయ, ఇవేంటివి? ఇవన్నీ లేకపోతే ఇల్లు కట్టనన్నాడు దేవుడు. దేవుని ఆజ్ఞ ఏంటి? యెహోవా ఇల్లు కట్టని ఎడల బేలుదారి శ్రమ వ్యర్థం అన్నారా? నా ఆజ్ఞలను పాటించి, నా వాక్యమును ఆలకించి దానిని పాటించువాడు రాతి పునాదిపై ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. అంటే ఈ రోజున మనం దేనికి విలువిస్తున్నాం? ఆచారాలు, ఆజ్ఞల పక్కన పెట్టేస్తున్నాం. నీ ఇంటికి పునాది దేవుని వాక్యం కావాలి, నీ ఆత్మకు పునాది దేవుని వాక్యం కావాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆచారాలన్నీ తీసి పక్కన పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు ఆచరిస్తున్నావా, అనుసరిస్తున్నావా? అనుసరించాలి. ఏంటి? 10 ఆజ్ఞలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి యేసు ప్రభు వారు దానికి ఏం సమాధానం ఇచ్చారు? యేసు ప్రభు వారు దానికి ఏం సమాధానం ఇచ్చారంటే, మార్కు శుభవార్త 7వ అధ్యాయము 14-15 వచనాలు. పిదప ఆయన జనసమూహమును తిరిగి పిలిచి, మీరు విని వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రుడిగా చేయగలిగినది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయలుదేరినదే మనుష్యుని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాళ్ళు చేతులు కడుక్కోకుండా తింటే పాపమా? కాళ్ళు కడుక్కోకుండా ఇంటిలోకి వస్తే పాపమా? మరి ఒక మనిషిని మలినపరుచున్నది ఏది? ఒకటి బయట నుండి లోపలికి వెళ్ళేది, రెండవది లోపల నుండి బయటకు వచ్చేది. ఒక మనిషిని మలినపరిచేది ఏది? బయట నుండి లోపలికి వెళ్ళేదా, లోపల నుండి బయటకు వచ్చేదా? లోపల నుండి బయటకు వచ్చేది ఏది? మాట. ఓకే, లోపల నుండి బయటికి వచ్చేది ఏంటి అంటే 21వ వచనం నుండి చదువుకుందాం. ఏలయనా హృదయము నుండి దురాలోచనలు, వేశ్య సంగమము, దొంగతనం, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము, ఇవన్నీ కూడా హృదయం నుండి వస్తాయి. ఇవన్నీ కూడా ఒక మనిషిని మలిన పరుస్తాయి. ఇప్పుడు బయట నుండి లోపలికి వెళ్ళేది ఏంటి? తినే తిండి, త్రాగే నీరు, పీల్చే గాలి. ఇవేవి కూడా మనల్ని మలిన పరచం. కానీ మనల్ని మలినపరిచేది ఏంటంటే లోపల నుండి బయటికి వచ్చేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
ఒక్క చిన్న అబ్బాయి వల్ల 5గురు వాక్యం వింటల్లా. గుర్తుపెట్టుకోండి, దేవుడికి లెక్క చెప్పాలి మీరు. అంతకాడికి నేను ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తాను చెడ్డ కోతి కనుక దేవుని బిడ్డలారా, మరలా ప్రభు పలుకుతున్నారు, వినండి జాగ్రత్తగా. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు వచ్చేయమన్నారు, చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అని అన్నారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు, పిచ్చోళ్ళారా, లోపల నుండి బయట నుండి లోపలికి వెళ్ళేది మనల్ని మలినము చేయదు, బయట నుండి లోపలికి వచ్చేది మాత్రమే మనని మలినపరుస్తుంది అని చెప్పన్నారు. ఇప్పుడు నా ప్రశ్న, చాలామంది దేవుని బిడ్డలారా కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు అంటాడు. అందులో ముఖ్యంగా విగ్రహాలకు అర్పించబడిన భోజనం తినొచ్చా, తినకూడదా? తినకూడదు. తినొచ్చా, తినకూడదా? విగ్రహాలకు అర్పించబడిన భోజనం బయట నుండి లోపలికి వెళుతుందా, లోపల నుండి బయటకు వస్తుందా? బయట నుండి లోపలికి వెళ్ళినప్పుడు అది ఎట్లా మనల్ని మలినపరుస్తుంది? మలినపరచదు. మరి అది తినొచ్చా, తినకూడదా? కానీ నేను సొంతగా చెప్పటలా, బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం, సరేనా? కొరింథీయులకు రాసిన మొదటి లేఖ, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 8వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఇక మైకు తీసుకోమ్మా. ఇక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును భుజించు విషయము విగ్రహములకు నిజమైన అస్తిత్వము లేదు అనియు. ఒక్కడమ్మా, ఒకటి. విగ్రహాలకి అస్తిత్వం అనేది, అస్తిత్వం అంటే ఏంటి పిల్లలు? కరెక్టే, గట్టి చెప్పు. ప్రాణం లేదు. విగ్రహాలకి అస్తిత్వము లేదు. చూద్దాం ఇప్పుడు, చాలా జాగ్రత్తగా వినండి. అస్తిత్వము అనేది లేదు దేనికి? వినండి, నా వైపే చూడండి. ఇది ఒక విగ్రహం. దీనికి ప్రాణం ఉందా? అస్తిత్వం ఉందా? జీవం ఉందా? లేదు. దీని ముందు కోడిని కానీ, మేకను కానీ, ఎద్దును కానీ, గొర్రెను కానీ బలి ఇచ్చారు. అంటే ఈ విగ్రహానికి ఆ జంతువుని బలి ఇచ్చారు. ఆ జంతువును బలి ఇచ్చినప్పుడు ఈ విగ్రహము వలన దానికి ఏమైనా కలుగుతుందా? ఎందుకని? ప్రాణం లేదు. ఓకే, ఆ జీవికి ప్రాణం ఉంది, దానివల్ల విగ్రహానికి ఏమైనా జరుగుతుందా? నీవు ఒక విగ్రహము ముందు ఒక జంతువును బలిచ్చటం వల్ల విగ్రహము వలన జంతువు మలినపరచటం లేదు. జంతువు వల్ల విగ్రహానికి ఏమి? విగ్రహంలాగే ఉంటుంది, జంతువులాగే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటిది? ఆ భోజనము, ఆ జంతువు మలినపరచబడటం లేదు. అర్థమైందా? ఇప్పుడు దాన్ని మనం తినొచ్చా, తినకూడదా? తినవచ్చదు. ఒక్కడే దేవుడనియు మనకు తెలియను. దివియందు గాని భువి మీద కాని దేవతలు అనబడు అనుబడే వారిని ఉన్నారని ఈ దేవతలు లేదా ప్రభువులు పెక్కుమంది ఉన్నను మనకు పితయగు దేవుడు ఒక్కడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విగ్రహాలు ఎన్ని ఉన్నా, దేవతలు ఎన్ని ఉన్నా, ప్రభువులు ఎంతమంది ఉన్నా, దేవుడు మాత్రం ఒక్కడే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. ఇది విగ్రహము అస్తిత్వము కలిగింది. మనకున్న దేవుడు ఒక్కడే, ఆయన జీవం కలిగిన దేవుడు. ఈ విగ్రహము ముందు జంతువుని బలి ఇచ్చారు. జీవం కలిగిన దేవుడికి అప్పము, రొట్టె, ద్రాక్షారసము సమర్పించాం. ఈ విగ్రహము వల్ల జంతువుకి, జంతువు వల్ల విగ్రహానికి మలినం అనేది
ఏ మార్పు లేదు, అవి ఎలాగ అర్పించామో అలాగే ఉన్నాయి. ఇక్కడ జీవం కలిగిన దేవుడికి అప్పము ద్రాక్షారసము సమర్పించగా ఏమైంది? సో జీవం కలిగిన దేవునికి నువ్వు ఏదైతే అర్పిస్తావో జీవం కలిగిన దేవుడు వాటిని తనకు అనుకూలంగా మార్చి జీవంతో నింపటం కానీ తన శరీరక్తాలుగా మారుస్తాడు. కానీ ఇక్కడ జీవము లేని అస్తిత్వము లేనటువంటి విగ్రహానికి ఏమి బలి అర్పించినా దానివల్ల ఏ ప్రయోజనం లేదు, అది మలినపరచబడదు. కనుక దేవుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసయ్య. ఆ దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చదువమ్మా. ఆగాగు, చదువమ్మా రేష్మా. మన పితయ్యగు దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆయనే సర్వమునకు సృష్టికర్త, సృష్టికర్త. ఆయన కొరకై మనము జీవించదము. ప్రభువు ఒక్కడే, ఆ ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా సమస్తమును సృష్టింపబడినది. ఆయన ద్వారా మనము జీవించుచున్నాము. ఆయన ద్వారా మనము జీవిస్తున్నాం. కానీ అందరికీ ఈ సత్యము తెలియదు. కొందరు విగ్రహాలకు అలవాటు పడి ఆహారమును భుజించినప్పుడు ఆహారము ఇంకను విగ్రహమునకు సంబంధించిన దానిగానే ఎంచుచున్నారు. అర్థమైందా ఇది? సరే, మీకు అర్థమయ్యే చెబుతా వినండి. కళ్యాణి, చిన్న కళ్యాణి, నిన్నటి వరకు ఆమె ఒక విగ్రహారాధికురాలు. ఓకేనా? సో ఈ రోజున మారు మనసు పొంది యెహోవా దేవుడికి ఆరాధన చేస్తుంది. నేనేం చేస్తున్నా? అన్యుడిని. నేనెవరిని? అన్యుడిని. నేను ఇంకా విగ్రహాలకు ఆరాధన చేస్తూనే ఉన్నా, బలులు సమర్పిస్తూనే ఉన్నా. అయితే నేను ఆ విగ్రహాలకు అర్పించిన భోజనాన్ని తింటూనే ఉన్నా. కానీ ఈమె మారు మనసు పొందింది, ఈమె తినటం లేదు. సో ఆమె తినటం లేదు, కానీ నేను మాత్రం తింటున్నా. ఆ విగ్రహాలకు అర్పించిన భోజనం తినటం వల్ల నేను మలినపరచబడుతున్నానా? లేదు. మనలో చాలామంది అలాంటి అజ్ఞానంలోనే ఉన్నారు. ఎందుకు మలినపరచబడటం లేదంటే విగ్రహములో జీవము లేదు, ఇది దానిని తాకలేదు, దానిలో ఉన్నదానికి దానిలో ప్రవేశ లేదు. ఆ తర్వాత చదవమ్మా. బలహీనమగు ఉండుటచే అపరిశుద్ధమగుచున్నది. కానీ ఆహారము మనలను దేవుని దగ్గరకు చేర్చదు. ఆగండి. ఆహారము దేవుని దగ్గరికి, చేతులు కడుక్కోకుండా తినే అన్నం, విగ్రహాలకు అర్పించిన బలులు, ప్రసాదం, పలహారం మనల్ని దేవుని దగ్గరికి చేర్చదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ ఆహారం అనేది శరీరానికే కానీ ఆత్మకి, ఆ విగ్రహాలకు అర్పించబడింది కానీ చేతులు కడుక్కోకుండా తినే భోజనము కానీ శరీరానికి సంబంధించిందే కానీ ఆత్మకు సంబంధించింది అయితే కాదు. అర్థమైందా? దానివల్ల మనము మలినపరచబడటం లేదు. ఆ తర్వాత చదవమ్మా. భుజించనిచో మనము ఏమీను పోగొట్టుకొనము, భుజించినందువలన ఏమీ పొందబోము. అర్థమైందా? దాన్ని తినటం వల్ల వచ్చే లాభము లేదు, తినకపోవటం వల్లే వచ్చే నష్టం కూడా. అయితే మనలో చాలామంది దినానికి భోజనం చెయ్యరు, పుష్పాలంకరణ భోజనం చెయ్యరు, సంవత్సరికం భోజనం చెయ్యరు. ఏంటంటే అది ఏదో వాళ్ళ విషయం. ప్రభు ఏమన్నారు? భోజనము తినుట వల్ల నువ్వు దేవుని దరి, అంటే ఈ భోజనం శరీరానికే కానీ ఆత్మకు సంబంధించింది అయితే కాదు. రెండోది, ఈ భోజనం బయట నుండి లోపలికి వెళుతుంది కాబట్టి ఇది మనల్ని మలినపరచదు. అంతే. భోజనం చెయ్యరు, అవునా? పుష్పాలంకరణ భోజనం చెయ్యరు, దినానికి వెళ్ళిన భోజనాలు చెయ్యరు. వాళ్ళు ఇచ్చే ప్లేట్లు మాత్రం తీసుకోవాలి. పుష్పాలంకరణ భోజనానికి వెళ్ళరు, కానీ మరి వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు మాత్రం తీసుకోవాలి.
అవునా కాదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఏమంటారు, ఏమండి మేము దేవుని నమ్ముకున్నాం, నలుగు వేయకూడదు అంటారు. అవునా? నలుగు అంటే తెలుసుగా, పసుపు పూసి నలుగు. మీరేమంటారు దాన్ని? నలుగేనా? నలుగేయకూడదు. నలుగులో ఏముందంటే పసుపు ఇటం ఉందండి. ఇప్పుడు నలుగులో నువ్వు పసుపు పోతున్నావు కదా, కూరలో పసుపు ఎందుకు వేసుకుంటున్నా? చూడండి దేవుని బిడ్డలారా, పసుపు లోపలికి వెళ్తుంది, మలినపరచబడదు. తిండి లోపలికి వెళ్తుంది, మలినపరచబడదు. అవునా కాదా? ఇవేవి మనల్ని మలినపరచవు. ఏంటంటే వాళ్ళు ఇచ్చే ప్లేట్ కావాలి కానీ భోజనం అయితే వద్దు, వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ కావాలి, భోజనం అయితే వద్దు. సో ఇది ప్రభు అన్నారు, ఒక మనిషిని మలినపరిచేది బయటి నుండి లోపలికి వెళ్ళేవి కాదు, లోపల నుండి బయటికి వచ్చేవే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమంటున్నారు పౌలు గారు, ఆ విగ్రహాలకు అర్పించబడిన భోజనము తినుట వల్ల లాభం లేదు, తినకపోవటం వల్ల నష్టం లేదు. ఎందుకనా, విగ్రహానికి అర్పించినప్పుడు అది అస్తిత్వము నిర్జీవమైనప్పుడు దానివల్ల దీనివల్ల దానికి ఎలాంటిది చలనము కానీ జరిగిద్దా? జరగదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది జంతువుగానే ఉంది, ఇది విగ్రహంగానే ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కొంతమంది అయ్యా ఆ భోజనం తినకూడదు, ఈ భోజనం తినకూడదు, ఆ మాంసం తినకూడదు అని అంటూ ఉంటారు. అవునా కాదా? కొంతమంది ఏమంటారు, ఆ మాంసం తినకూడదు, ఈ మాంసం తినకూడదని ఉంటుంది. దీనికి బైబిల్లో ఇంకొక వాక్యం కూడా ఉంది. కొరింథీ అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 12వ వచనం చదువుకుందా. దానిలో మైక్ తీసుకోమా, దానిలో అన్ని రకముల భూచారములకు, అమ్మా కరెక్టే, మైక్ దగ్గర పెట్టుకొని చదువు. దానిలో అన్ని రకాల భూచారములకు జంతువులను ప్రాకిడి ప్రాణులను ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు లెమ్ము వీనిని చంపి తినుము అని ఒక స్వరము అతనికి వినపడెను. అందుకు పేతురు ప్రభు వలదు, నేనెన్నడును నిషిద్ధమును అశుద్ధమైన అపరిశుద్ధమైనది ఏదియు తినలేదు అని సమాధానమిచ్చాను. అందుకు రెండవ మారు ఆ స్వరము దేవుడు పవిత్రపరిచిన దానిని నీవు అపవిత్రమైనదని దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పవిత్రపరిచిన దానిని అపవిత్రమైనదని మనము పలుకూడదు. హల్లెలూయా. మొదటి ప్రశ్న, దేవుడు మంచివాడా చెడ్డవాడా? ఈ సృష్టిని సృష్టించింది ఎవరు? గట్టి చెప్పండి. దేవుడు మంచివాడైనప్పుడు ఆయన సృష్టించినవన్నీ మంచివా చెడ్డవా? అపవిత్రమైనవా పవిత్రమైనవా? వెరీ గుడ్. అవునా? రైట్. ఇప్పుడు ఇది ఇలా పెట్టుకోండి. ఒకసారి పేతురు గారు 3 రోజుల ఉపవాస ప్రార్థన మిద్దె మీద చేశారు. 3వ రోజు బాగా ఆకలేసింది. ఎవరికి? పేతురు గారికి. దేవుడు ఏం చేశాడు, ఒక పెద్ద దుప్పటి, ఆ దుప్పటిలో అన్ని రకాల ప్రాకిడి జంతువులన్నీ పేతురు ముందు ఉంచాడు. అప్పుడు పేతురు అంటాడు, అయ్యా అశుద్ధమైన వాటిని నేను తినను అని అంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు, వీటిని సృష్టించింది నేను, వీటిని పవిత్రపరచింది నేను, నా చేత సృష్టించబడిన ఇవి, నా చేత పవిత్రపరచబడిన ఇవి పాపమని పలికమాక అని పేతురు గారితో ప్రభువు పలికారు. అంటే ఈ సృష్టిలో జీవం కలిగి ఉన్న ప్రతి జీవి, జీవం కలిగి ఉన్న ప్రతి జంతువు పవిత్రమైనదా అపవిత్రమైనదా? రైట్, హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం, పాము మంచిదా చెడ్డదా? పాము మంచిదా చెడ్డదా? చెడ్డదా. పామును సృష్టించింది ఎవరు? దేవుడు. అవునా? తేలు మంచిదా చెడ్డదా? ఎట్ట చెడ్డదైతే? ఆగు, పాము కాటేసింది కాబట్టి చెడ్డది, తేలు కాటేసింది కాబట్టి, కుక్క కరిసింది కాబట్టి,
పులి చంపిద్ది కాబట్టి మరి ఇవి కూడా నువ్వు పెంచుకునే పశువు నిన్ను పొడిచిద్దిగా. చెప్పండి మరి వీటికి చెడ్డవి కాదు ఇవి, చెడ్డవా? చూడండి, ఏదైనా ఆత్మరక్షణ కోసం మనల్ని పాము తనంతట తాను ఇంటికి వచ్చి నిన్ను కాటేసిదా? తేలు నీ అంతటి ఇంటికి వచ్చి కాటేసిదా? తేలు మీద నీ కాలో చెయ్యో పడితేనే అది నిన్ను కాటేసింది. పాముకి భయం వేసి తప్పించుకునే అవకాశం లేనప్పుడే నిన్ను కాటేస్తుంది. కుక్కను నువ్వు ఏదన్నా చేస్తావని భయం వేసినప్పుడే మొరిగి నిన్ను. సో అలాగని ఇవి చెడ్డవి కాదు. కనుక దేవుడు సృష్టించిన సృష్టి వస్తువులన్నిటిలో అన్నీ మంచియే. దేనిని మనం తీసేయకూడదు, ఏది కూడా మనము ఏది కూడా చెడ్డదన్న మాట మనము అనకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంతే చేస్తారు. సో కనుక దేవుని బిడ్డలారా, ఒకటి నియమాలు ముఖ్యం కాదు, ఆజ్ఞలు చాలా ముఖ్యం. రెండవది, విగ్రహాలకు అర్పించబడిన భోజనాన్ని మనము తినొచ్చు. అయితే ఎలా తినాలి? పలహారంలాగా తినకూడదు. ఎలా తినాలి? భోజనంలాగే తినాలి. అర్థమైందా? సరే, ఒక చిన్న సంఘటన చెబుతా. ఒక అన్యుడు ఉన్నాడు. అతడు నా స్నేహితుడు. ఎవరు? అతడు నా స్నేహితుడు. ఆయన ఒక రోజున నన్ను పండక్కి పిలిచాడు. నేను వెళ్ళిన తర్వాత ఆకలేస్తుంది, అన్నం పెట్టరా అంటే, మా భోజనం మీరేమైనా తింటారా అని అన్నాడు. అప్పుడు నేను భలే వాళ్ళు తింటాను అన్నాను. క్రైస్తవులు మీరు తినరు కదా అన్నాను. ఎందుకు తినకూడదు చెప్పండి అని అన్నాను. ఇదిగో మేము మా దైవానికి మేము అర్పించిన భోజనం మీరు తినరు కదా అన్నారు. మీ దైవం తీసుకురా అని ఒక దైవం పట్టమో లేకపోతే బొమ్మనో తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. సరే, ఆ దైవం ముందు భోజనం పెట్టాడు. ఇక్కడ దైవం, ఇక్కడ భోజనం. ఇప్పుడు ఈ దైవం ఇందులోకి వచ్చాడా? లేదండి. ఈ భోజనం ఆయన తిన్నాడా? లేదండి. మరి ఎలా మలినమైంది? పెట్టు తింటా అన్నాడు. సో నేను తినేసా. నేను తిన్నా కదా, రేపు నువ్వు నా దగ్గరికి రావాలి అన్నారు. సరే అని చెప్పేసిన తర్వాత సో ప్రార్థన జరుగుతూ ఉంది. రొట్టెను తీసుకొని మొదటి స్టెప్, ప్రభు ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాం అంటే దేవునికి, జీవం కలిగిన దేవుడికి రొట్టెను సమర్పించి రసాన్ని సమర్పించి ప్రార్థన చేశాం. ఇదేమైంది? రొట్టె ఏమైంది? జీవం పోసుకుంది, ప్రభు శరీరమైంది. రసం ఏమైంది? జీవం పోసుకుంది, ప్రభుని రక్తమైంది. నా జీవం కలిగిన దేవుడికి నేను రొట్టెను సమర్పించా, నా జీవం కలిగిన దేవుడికి రసాన్ని సమర్పించా. జీవం కలిగిన దేవుడు దానిలో ప్రవేశించి శరీరంగా రక్తంగా మార్చాడు అన్నాడు. సరే అని చెప్పేసి తింటే ఏమైంది? తినాలంటే ఏమి చేయాలి? నీవు ఈ రొట్టెను నువ్వు ప్రభు శరీరం ప్రభు రక్తాన్ని తినాలి అంటే, ఒకటి యేసు జీవం కలిగిన దేవుడని నమ్మాలి. రెండవది బాప్తిస్మము స్వీకరించాలి. మూడవది వాటిని స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి, నీ హృదయం శుద్ధంగా ఉండాలి అన్నారు. తింటే ఏమవుతుంది అన్నాడు. తింటే ఏమవుతుంది? నువ్వు జీవమును పొందుకుంటావు. యేసే జీవాహారం అని చెప్పన్నారు. ఒక 4 రోజులు రెగ్యులర్గా ఇచ్చి వస్తూ బైబిల్ ఇచ్చా. ఎవరికి? ఆయనకి. బైబిల్ చదివాడు. చదివిన తర్వాత బాప్తిజం తీసుకున్నాడు. బాప్తిజం తీసుకున్న తర్వాత ప్రభు శరీరం ప్రభు రక్తాన్ని తిన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, జీవము లేనటువంటి విగ్రహానికి ఏది అర్పించినా దానివల్ల ఏ ప్రయోజనం లేదు. జీవం కలిగిన దేవునికి నన్ను నేను అర్పించుకున్న ఆ దేవుడు నన్ను జీవంతో నింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము ఎలా తినాలి? తిను అని నేను చెప్పను, తినొద్దు అని కూడా నేను చెప్పను. అది నీ మనస్సాక్షికి వదిలేస్తున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే మనం లేటుగా వచ్చి ఆడుకోమ్మా, కుర్చీలు వెనకాల కూర్చున్న నలుగురు ఏం చేస్తున్నాను నాకు అర్థం కావట్లా. రైట్, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ అడిగమ్మ. జీవము లేదు కదా? మరలా ప్రశ్న, నాకు మైక్ తీసుకుని అడుగు, తప్పులేదు. జీవం లేదు కదా?
ఆ. ఎవరు పెట్టుకోమన్నారు నిన్ను? నేను పెట్టుకోమని చెబుతున్నానా? తప్పే. అదే జీవం లేనప్పుడు పెట్టుకోవటం దేనికి? జీవం లేదు కదా, పెట్టుకున్న అది విగ్రహారాధన అవుతుంది అంటే కాదు అంటారు మీరు. అది విగ్రహారాధన కాదా అని అంటారు. ఓకే, పోయిన ఆదివారం నేను ఏం వాక్యం చెప్పాను? యెహోషువ ఏమన్నాడు? నేను నా కుటుంబం యెహోవాని మాత్రమే పూజిస్తాం, ఆరాధిస్తామన్నాడు. అయితే ఇప్పుడు మన ప్రశ్న, కథోలిక్కుల ప్రశ్న ఏంటంటే, మనకి ఇటుపక్క జోజప్ప గారు, మరియమ్మ గారు, ఇటుపక్క జోజప్ప గారు అన్నారు. ఇవి మనం ఆరాధిస్తున్నామా లేకపోతే గౌరవిస్తున్నామా? గౌరవిస్తున్నామా లేదా అనే దానికి పోయిన వారం వాక్యం ఏం చెప్పా? యోహాను 12:26లో ఏమని ఉంది? నన్ను అనుసరించగోరువాడు నన్ను సేవించును, నన్ను సేవించువాడు నేను ఉన్న చోటనే ఉండును, అతనిని నా తండ్రి గౌరవించును అన్నాడు. ఇక్కడ మనము ఆరాధన చేయట్లా, ఏం చేస్తున్నాం? గౌరవిస్తున్నాం. ఇది చెప్పాను. రెండవది ఏం చెప్పాను అనంటే, మీకు దేవుని వాక్యమును బోధించిన మీ మునుపటి నాయకులని గుర్తుకు తెచ్చుకోండి. వాళ్ళ జీవితం, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ మరణం ఎలా ఉంటుందో గుర్తుకు తెచ్చుకొని వారికిలాగా జీవించడానికి ప్రయత్నం. చెప్పలేదా? సరే వినండి, మళ్ళీ చెప్తా వినండి. ఇదే ప్రశ్న, ఇదే సందేహం మనలో చాలామంది ఉంటుంది. మరి ఇవి ఉన్నాయి కదా, మనకు కూడా ఇవే కదా అంటే మనము చాలా జాగ్రత్తగా వినండి. తండ్రి ఆరాధన, యేసు ఆరాధన, ఆత్మదేవ ఆరాధన అన్నామే కానీ మరియ ఆరాధన అని ఎప్పుడైనా అన్నామా? అనలా. తండ్రి ఆరాధన, యేసు ఆరాధన, ఆత్మదేవ ఆరాధన అన్నామే కానీ జోజప్ప గార ఆరాధన అన్నామా? అనలా. అంటే మనం వారిని ఆరాధిస్తున్నట్లా లేదా? వాళ్ళని ఆరాధిస్తున్నామా లేదా? లేదు. మరి ఏం చేస్తున్నామంటే గౌరవిస్తున్నాం. ఇప్పుడే వాక్యంలో ఏం చెప్పాను? యోహాను 12:26లో ఏముంది? నన్ను సేవించగోరువాడు నన్ను. ఇప్పుడు నాకు యేసయ్యను సేవ చేయాలని ఉంది. ఎవరు అడుగు జాడల్లో నడవాలా? యేసయ్య అడుగు జాడ. ఇప్పుడు నేను యేసయ్య అడుగు జాడలో నడిచినప్పుడు యేసయ్య ఎక్కడ ఉంటాడో నేను అక్కడే ఉంటా. ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? పరలోకములో తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నారు. దేవుని సేవ చేసి మరణించిన వీరు ఎక్కడున్నారు? యేసయ్య ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. సో ఈ పరలోకములో ఉన్న వారిని తండ్రి ఏం చేస్తాడు? వారిని నా తండ్రి గౌరవించును. ఉందా? చదవండి కొంచెం. అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడు ఉండును, ఎవడైనాను నన్ను సేవించిన ఎడల వారిని నా తండ్రి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వచనం మొత్తం చెబుతున్నా, వినండి జాగ్రత్తగా. నన్ను సేవించగోరువాడు నన్ను అనుసరించాలి, నన్ను అనుసరించిన వాడు నేను ఉన్న చోటనే ఉంటాడు, నేను ఉన్న చోటనే ఉన్నవాడిని నా తండ్రి గౌరవిస్తారు. ఇది అంటే ఎవరైతే దేవుని అనుసరించగోరారో యేసయ్య అడుగుజాడల్లో నడిచారు. మరియ కానీ, యాకోబు కానీ, యోసేపు కానీ, మార్కు కానీ, యోహాను కానీ, లూకు కానీ, అంతోని వారు కానీ అనుసరించగోరి ప్రభుని అడుగుజాడల్లో నడిచారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? కుమారుడు ఎక్కడ ఉన్నారో వాళ్ళు కూడా అక్కడే. ఇప్పుడు కుమారుడు ఎక్కడ ఉన్నాడు? తండ్రి కుడి ప్రక్కన. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? పరలోకములోనే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని తండ్రి ఏం చేస్తాడు? గౌరవిస్తాడు. తన సేవ చేసి తనను అనుసరించి చనిపోయిన వారందరినీ పరలోకములో ఉన్న తండ్రి ఏం చేస్తున్నాడు? గౌరవిస్తున్నాడు. మనము చేసేది గౌరవమే కానీ ఆరాధన కాదు. అర్థమైందా? రెండవది హెబ్రీలు 13:7. దేవుని సందేశమును మీకు బోధించిన మీ మునుపటి నాయకులను. దేవుని సందేశం ఈ రోజున మనకి మార్కు శుభవార్త, లూకా శుభవార్త, యోహాను శుభవార్త, అపోస్తుల కార్యాలు, లేకపోతే పౌలు గారు రాసినవి, యాకోబు గారు రాసిన లేఖ, పేతురు గారు రాసిన లేఖ, ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు దేవుని వాక్యం మనకి
అందించారు లేదా బోధించారు. 13:7 రేష్మ 13:7 వాళ్ళు మనకి బోధించారు. అవునా? ప్రభు ఏమన్నారు? మీకు దేవుని వాక్యమును బోధించిన మీ మునుపటి నాయకులని తలుచుకోండి. వారు ఎలా జీవించారు విచారించి వారి విశ్వాసముని, వాళ్ళ జీవితం, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ మరణం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే వాళ్ళని మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని అనుసరిస్తున్నాం. అంటే వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తున్నాం, వాళ్ళని గౌరవిస్తున్నాం. హల్లెలూయా. సరే, మీకు అర్థమయ్యేలా 2 మాటలు చూద్దాం. మీరు హోసానా మందిరంకి వెళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకో, వాళ్ళ ఇంట్లో ఎవరి ఫోటో ఉంటుంది? యేసన్న గారి ఫోటో ఉంటుంది. ఎందుకు పెట్టుకున్నారు ఆయనది? ఆ సంఘాన్ని స్థాపించింది ఆయన. అవునా? ఆయనని ఫోటో పెట్టుకున్నంత మాత్రాన ఆరాధించినట్ట, గౌరవించినట్ట? ఫోటో పెట్టుకున్నంత మాత్రాన అయ్యా ఆయన సంఘాన్ని స్థాపించాడు, ఇలా ప్రార్థన చేసేవాడట, ఇలా వాక్య పరిచర్య చేసేవాడట, మహానుభావుడు అయ్యా అని పెట్టుకుంటారు. దీని అర్థం వాళ్ళు ఆరాధించినట్ల, గౌరవించినట్లా? ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మీరు బైబిల్ మిషన్కి వెళ్ళేవాడు చూడండి. బైబిల్ మిషన్ మందిరానికి వెళ్ళే వాళ్ళల్లో ఏముంటుంది? దేవదాసి గారి ఫోటో ఉంటుంది. దాని అర్థం వాళ్ళు ఆరాధిస్తున్నట్ట, గౌరవిస్తున్నాడు. బైబిల్ మిషన్ అనే సంఘాన్ని స్థాపించి 100 సంవత్సరాలు పైన అవుతుంది. ఈ రోజున ఆ సంఘ స్థాపకులు ఎవరు అంటే, ఒక ఫోటో తీసుకొచ్చి ఇతడే ఆ సంఘ స్థాపకుడు అంటే ఎందుకు చెబుతున్నారు? హోసానా మందిరానికి వెళ్ళేవాళ్ళు యేసన్న గారి ఫోటో పెట్టుకున్నా, బైబిల్ మిషన్కి వెళ్ళేవాళ్ళు దేవదాసయ్య గారిది పెట్టుకున్నా, మనము అంతోని వారిది, శౌరి వారిది, మరియం గారిది పెట్టుకున్నా ఆరాధించినట్లు కాదు, వారిని గౌరవం. ఇప్పటి వరకు బాగా చూడండి, మంచి మంచి సేవకులు ఉన్నారు. సతీష్ కుమార్ గారు ఉన్నారనుకున్నాం, తర్వాత బెల్లంపల్లి ప్రవీణ్ గారు ఉన్నారు. వాళ్ళు ఆ ప్రార్థన ఇష్టపడేవాళ్ళు, ఆ ప్రార్థనకి అలవాటు పడ్డవాళ్ళు ఎవరు ఫోటోలు పెట్టుకుంటారు? అవునా? దాని అర్థం వాళ్ళు ఆరాధిస్తున్నట్ట, గౌరవిస్తున్నట్ట? ఇప్పుడు మనం చేసేదేంటి? గౌరవించినట్టే, మనమైతే ఆరాధన చేసినట్టు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున ఆ విగ్రహాలకు అర్పించబడిన దానిని మనము ఏం చేయకూడదు? తినొచ్చు. దానిని ఎలా తినాలి? ఆహారంలాగే. నీ కొబ్బరి ముక్క ఇచ్చారనుకో, తినొద్దమ్మా, అది కొబ్బరి ముక్కలాగే తినాలి. అమ్మో ప్రసాదం దేవుడు ఎంగిల్ చేసి నీకు ఇచ్చాడా? అర్థమైందా? ప్రసాదం దేవుడు ఎంగిల్ చేసి నీకు ఇవ్వలేదు కదా. పలహారం దేవుడు ఎంగిల్ చేసి ఇచ్చాడా? ఇవ్వలా. కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అయితే బైబిల్లో ఇంకో చోట ఏముందో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 10వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. మైక్ తీసుకోమా. అవిశ్వాసయగు వ్యక్తి, వినండి జాగ్రత్తగా, నాకు జరిగిందే ఇక్కడ, చదువమ్మా. అవిశ్వాసయగు వ్యక్తి ఒకడు మిమ్ము భోజనానికి పిలిచెను అని అనుకొనుడు. మీరు పోదలిచినచో మనస్సాక్షికి సంబంధించిన ఎట్టి ప్రశ్నలు అడుగుకే మీ ముందు ఉంచబడిన దానిని భుజింపుడు. వాళ్ళు పిలిస్తే వెళ్ళు, తిను. లోపల మనస్సాక్షి తినొద్దన్నారు కదా అని ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్పాడు? బయట నుండి లోపలికి వెళ్ళేది ఏది మనలని మలిన పరచదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇది విగ్రహములకు అర్పింపబడిన ఆహారము అని ఎవరైనా చెప్పినచో, అది ఎవరైనా మీకు చెప్పారు అనుకో, దానిని భుజింపకుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? పై దానికి కింద దానికి తేడా? మరలా చదువుదాం, చదువమ్మా.
అవిశ్వాసి వ్యక్తి ఒకడు మిమ్ము భోజనానికి పిలిచాడు అనుకో. మీరు పోదలిచినచో మనస్సాక్షికి సంబంధించిన ఎట్టి ప్రశ్నలు అడగకే మీ ముందు ఉంచబడిన దానిని భుజింపుడు. ఇది ఓకే. ఒక ఫ్రెండ్ పిలిచాడు, నువ్వు వెళ్ళావు, నువ్వు తిన్నావు. నెక్స్ట్ చూడండి 28వ వచనం. కానీ అది విగ్రహములకు అర్పింపబడిన ఆహారం అని ఎవరైనా చెప్పినచో దానిని భుజింపకుడు. ఎందుకు భుజించకూడదు? ఏలైనా మీకు అట్లా చెప్పిన వాని నిమిత్తము మనస్సాక్షి నిమిత్తము దానిని భుజింపకూడదు. ఎవడి కోసం భుజించకూడదు? వాడి కోసం, చెప్పిన వాడి కోసం మనము భుజించకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా మీ మనస్సాక్షి నిమిత్తము కాదు. ఎవరి మనస్సాక్షి నిమిత్తం? పక్కమటోళ్ళ మనస్సాక్షి, నీ మనస్సాక్షి నిమిత్తమా? నీ మనసు తర్వాత చదవమ్మా. అతని మనస్సాక్షి నిమిత్తమే. ఏలైనా వేరొకని సంకోచిత మనస్సాక్షిని బట్టి నా స్వేచ్ఛ ఎలా పరిమితము కావాలను. అర్థమైందా? దేవుడు నాకు స్వేచ్ఛ ఇచ్చాడు. నీకు సంకోచితం ఏంటేంటిది? సంకోచితం. ఎందుకు సంకోచిస్తున్నావు? ఎందుకు ఆలోచన అంటే అనుమానమైన మనస్సాక్షి. ఒకటి సంకోచిత మనస్సాక్షి కోసం నీవు ఎందుకు పరిమితులు దాటుతున్నావు? అక్కడ చూడమ్మా. అనగా మీ మనస్సాక్షి నిమిత్తము కాదు, అతని మనస్సాక్షి నిమిత్తమే. ఏలైనా వేరొకని సంకోచిత మనస్సాక్షిని బట్టి నా స్వేచ్ఛ ఎలా పరిమితము కావాలను. నా స్వేచ్ఛ పరిమితం అయిందా? నీ మనస్సాక్షి నీది, నా మనస్సాక్షి. నీ విశ్వాసం నీది, నా విశ్వాసం. నువ్వు తిన్నప్పుడు దానిని పలహారంగా తిన్నావు, నేను మాత్రం భోజనంలాగే తిన్నా. నా మనస్సాక్షి నాది. ఏంటి అంటే బయట నుండి లోపలకు పోయేది నన్ను మలిన పరచదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఏమన్నారు తర్వాత చూడండి, నేను వినండి జాగ్రత్తగా. కృతజ్ఞతతో భోజనంలో పాల్గొనొచ్చో నేను కృతజ్ఞతాస్తుతులు అర్పించి తిను ఆహారంను గూర్చి నన్ను విమర్శింపనేలా. ఎట్ట తిన్నాడంట ఆయన? కృతజ్ఞతతో భోజనములో పాల్గొనొచ్చో కృతజ్ఞతాస్తుతులను అర్పించి తిను ఆహారం గురించి నన్ను విమర్శిస్తావేంటి? నీవు తినినను త్రాగినను ఏమి చేసినాను దానిని అంతటికి దేవుని మహిమ కొరకై చేయుము. ఎవరి మహిమ కోసం? ఇప్పుడు చెప్పండి, మనం తినొచ్చా తినకూడదా? తినొచ్చు. ఎలా తినాలి? ఆహారం లాగా. ఎలా తినకూడదు? ప్రసాదం లాగా తినకూడదు. విగ్రహాలకు అర్పించబడిన భోజనం లాగా తినకూడదు. ఇంకోటి కూడా చెప్పా, ఒకవేళ విగ్రహాలకు అర్పించినా ఇది నిర్జీవమైంది కాబట్టి దీనివల్ల దానికి మలినం అనేది సోకదు. దేనికి? అర్పింపబడిన దానికి మలినం అనేది సోకదు. కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనము ఒకటి, నియమాలు ముఖ్యమా ఆజ్ఞలు ముఖ్యమా? ఏనమ్మా? నియమాలు ముఖ్యమా ఆజ్ఞలు ముఖ్యమా? ముఖ్యం. వెరీ గుడ్. రెండవది, నియమాల ప్రకారముగా జీవిస్తే ప్రభు నీ ప్రార్థన ఆలకించడు. నియమాల ఆచారం ప్రకారంగా నువ్వు బ్రతికితే నీ పెదవులతో స్తుతిస్తున్న హృదయం దేవుడికి దొరకదు. ఆచారం ప్రకారం నడుస్తూ ఆజ్ఞలకు దూరం అయితే నీవు దేవునికి ఇష్టమైన బిడ్డవి కాదు. ఇది మొదటి భాగం. రెండవ భాగం, మన మధ్య ఉన్నటువంటి స్వరూపాలని ఆరాధిస్తున్నామా, గౌరవిస్తున్నామా? ఎవరు వాళ్ళు? ఎవరు? మనకి దేవుని వాక్యమును బోధించిన మన మునుపటి సేవకులు లేదా నాయకులు. అవునా? మీకు బాగా గుర్తుండాలంటే ఈ ఊర్లో మీ సంఘాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు? అబ్రహాం పానంపర ఫాదర్. వాళ్ళకి గుర్తుండిపోద్ది. అర్థమైందా? వాళ్ళ నాయకుడు ఆయన మర్చిపోతాడా? ఆయన బ్రతికినంతకాలం ఆయన మర్చిపోతారా? మర్చిపోరు.
ఎందుకంటే ఆయన పుణ్యాన ఈ రోజున మీరు అందరు దేవుని సన్నిధిలో ప్రార్థన అట్లాగే మనం మర్చిపోం. సో వాళ్ళని మనం ఆరాధించటం లేదు, ఏం చేస్తున్నాం? గౌరవిస్తున్నాం. ఆ నాయకుల్లో చూడాల్సిన 3 విషయాలేంటి? వాళ్ళ జీవితం, విశ్వాసం, మరణం. ఓకే, వెరీ గుడ్. రెండవది, విగ్రహాలకు అర్పించిన బలుల వల్ల విగ్రహాలు మలినపరచబడుతున్నాయా? లేదు. ఎందుకని? విగ్రహంలో ఏమి లేదు? ప్రాణం లేదు, అస్తిత్వం అనేది లేదు. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున అందరం లేచి నిలబడి విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. పరలోకమును